అది నేను ఇంకొకటి నా టాస్క్, నేను నిజంగా చెప్పాలంటే నేను దామోదర రాజనరసింహ గారితో రాజకీయాల్లోకి వచ్చిన, మీకు తెలుసు. జస్ట్ లైక్ మై, ఇంకా ఆయన ఎప్పుడు నాకు ఆత్మీయుడు, ఇంకా బ్రదర్ అనడం ఇంకేదనడం అది చిన్న తక్కువ అవుతుంది. మేమిద్దరం అట్లా కలిసి ఉన్నాం. తర్వాత మా జిల్లా ఉత్తమ్ గారు, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. మిక్స్డ్గా ఉంటాం మేము. ఆయన కూడా ఎప్పుడు కూడా పెద్దగా గిల్లి గజ్జాలకు పోయింది లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారితో అధికారంలోకి రాగలమనే నమ్మకం వచ్చిన తర్వాత నేను మొత్తం పూర్తిగా వారితో ఉండడం జరిగింది. కానీ ఎవరిని ఎక్కడ ఏ స్థాయిలో కూడా ఎవరిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దయాకర్కు ఎక్కడ గొడవలు వచ్చాయి? అదొక్క మునుగోడు మీటింగ్దే. తర్వాత ఇప్పటికి కూడా మీరు చూడండి చాలా హ్యాపీగా ఉంటాం. తొందరలో మీరు చూస్తారు, అతి త్వరలో. అదేంటంటే ఆ ఇష్యూ తర్వాత వాళ్ళు బాగా వ్యతిరేకిస్తున్నారని ఒక చర్చ తెస్తున్నారు. కానీ వాస్తవానికి నాకు తెలిసి తుంగతుర్తి మిక్స్డ్గా ఉండడం వల్ల, అంటే అటు దామోదర్ రెడ్డి గారు కానీ ఇటు వెంకటరెడ్డి గారు కానీ, కొంత నేను అక్కడికి ఎక్కువ సమయాలు పోకపోవడం, ఇదంతా నాకు అక్కడ నెగిటివ్ అయింది. బట్ అక్కడ గెలిచే అవకాశం ఉన్న ఛాన్స్ పార్టీ తీసుకోలేదు. ఎందుకు? దాకా ఆల్టర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. అందుకోసమే వాళ్ళు ఎమ్మెల్సీలో పెట్టుంటారు. నేను అప్లై చేసుకోలే. వాస్తవానికి నా పేరు వస్తుందని అంటే నేను సర్ప్రైజ్ అయ్యాను. మరి ఎందుకు, ఎక్కడ మీ పదవి వస్తుంది దయాకర్ కన్నా సమయంలో వెనక్కి వెళ్తుందంటే దాని వెనక కోమటిరెడ్డి బ్రదర్సే ఉన్నారు అనేది బాగా టాప్ ఉంది. ఇప్పుడు చూడు, మళ్ళీ వాళ్ళు తేవడంలో వాళ్ళు ముందుంటారు, మళ్ళీ వాళ్ళ సహకారంతో అని మీరు వింటారు. కాబట్టి ఇది నేనేమంటున్నా అంటే డెఫినెట్గా కొంతమంది దయాకర్కి పదవి వస్తుందా కాంగ్రెస్? అసలు ఇది ఒక పెద్ద ఏంది $1 మిలియన్ ప్రశ్న అయింది అందరికీ. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే దయాకర్ని ఏమైనా నష్టం చేస్తారా, దయాకర్కి ఏమన్నా కష్టం జరుగుతుందా. నేను ఏమంటాము, త్యాగంతో మిగిలిపోయి మీరు అన్నట్టుగా దానికి కూడా ఓపికకు సహనానికి అద్దు ఉంటుంది అనే స్థాయి ఆలోచనలు లేవు. నాకు అకామిడేట్ చేయడానికి సందర్భం కొరకు వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు రాజ్యసభ అనేది పెద్దల సభ, అఫ్ కోర్స్ అనిల్కి ఇచ్చిండ్రు, మన రేణుకమ్మకి ఇచ్చిండ్రు. ఆ సందర్భాన్ని కూడా అందరు నన్ను అడుగుతున్నారు, నేనేమైనా అప్లై చేసిండ్రా, నన్ను ఏమైనా పర్సువేట్ చేసిండ్రా, నువ్వు ఏ పదవి అన్నది. మీరు పీసీసీ అనగానే అద్దంకి దయాకర్ పీసీసీ ఇవ్వబోతుంది. కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్కు ఇన్ని అవమానాలు జరిగినా కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే ఏంటి? అసలు బయట ఆప్షన్స్ లేకనా, లేక ఇంకా నాకు రాజకీయం లేదు, మీకు తెలుసు. నేను నా నేపథ్యం అంతా సామాజిక నేపథ్యం, మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నా. అది జాతీయ స్థాయిలో ఒక 2-3 రాష్ట్రాలు ఎక్స్పాండ్ చేసుకొని, అసలు నా మిషన్ అంతా కూడా డిఫరెంట్, పూలే అంబేద్కర్ ఐడియాలజీ అని ఉండే. ఆ నుంచి తెలంగాణ మూమెంట్లోకి వచ్చినాం. అనూహ్యంగా నాకు ఒక పెద్ద పేరు వచ్చింది తెలంగాణ మూమెంట్లో చిన్నప్పుడే. సో అప్పుడు నేను బీఆర్ఎస్కి పోతా అని చాలామంది ఆలోచించారు. కానీ నన్ను సోనియా గాంధీ గారు ఇన్వైట్ చేసిండ్రు. మీన్స్ వారి ద్వారా రాజు గారు కానీ దామోదర్ అన్న కానీ వీళ్ళంతా నన్ను ఇన్వైట్ చేసింది. నా మైండ్కు కాంగ్రెస్ పార్టీ ఎందుకో సూట్ అయింది. కాబట్టి పదవుల కోసం అవకాశం అయిందా కాంగ్రెస్ పార్టీ, లేక వేరే పార్టీల అవకాశాలు లేక ఇందులో ఉన్నారా? వేరే పార్టీల అవకాశాలకు కూడా వెతకలేదు కదా. అవకాశాలకు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు టచ్ చేసినా వచ్చినాయి. మీకు అవకాశాలు వచ్చినాయా? అవి మామూలు, అసలు వచ్చినాయి అనొద్దిగా. ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. అది వేరే. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది ఆఫర్ మీకు? బీఆర్ఎస్ నుంచి ఉంటుంది, బీజేపీ నుంచి ఉంటుంది, వాట్ ఎవర్ పార్టీస్. బట్ మై మైండ్ ఈజ్ కాంగ్రెస్ అనేది. నేనేం పుట్టు కాంగ్రెస్ అని కాదు మళ్ళీ సుమా. మై డాడ్ కమ్యూనిస్టుల నుంచి ఉన్నాడు. నేను కాంగ్రెస్ నా పొలిటికల్ లైఫ్ అని అనుకున్నప్పుడు ఎందుకో కాంగ్రెస్తో కనెక్ట్ అయినా. ఆ రోజు సోనియా గాంధీ గారితో కలిసినప్పుడు కూడా అందరిని ఇన్వైట్ చేసింది, జేఏసీ లీడర్ని ఓపెన్గా. అందరం ఉన్నాం అప్పుడు. మన కోదండరామ్ గారు ఉండే, స్వామి గౌడ్ గారు ఉండే, దేవిప్రసాద్ గారు, మన సీనన్న, అందరు ఉండే. వాళ్ళ రాజకీయ జీవితం ఎట్లా చూసిందనే విషయం పక్కన పెడితే నేను కాంగ్రెస్తో ఉండాలనుకున్న దానికి ఇప్పుడు ఈ సిస్టమ్, రాజు గారు కానీ దామన్న కానీ తర్వాత బట్టి గారు కానీ వీళ్ళంతా కనెక్ట్ అయింది. సో ఇక్కడికి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఎజెండా తెలిసిన తర్వాత నా ఐడియాకు దీనికి దగ్గర ఉంది కాబట్టి ఉండగలుగుతున్నా.